హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. పనీర్ పల్లీలు వెల్లుల్లి కొత్తిమీరతో వెరీ ఇంట్రెస్టింగ్ స్పైసీ మహారాష్ట్రియన్ రెసిపీ పనీర్ తెచాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని 1/2 కప్ పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోలు తీసుకుని రోస్ట్ చేసుకున్న పల్లీల పొట్టు తీసేసి ఇందులో వేసుకుని 10 to 15 పొట్టు తీసేసిన వెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకుని కొంచెం కొత్తిమీర, అలానే 1/2 నిమ్మకాయ పిండేసుకుని అన్నిటినీ దంచుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా తింటుంటే మధ్యలో కొంచెం పల్లీలు తగిలేలాగా దంచుకుంటే బాగుంటుంది. ఇలా దంచుకున్నాక ఒక 200 గ్రామ్స్ పనీర్ క్యూబ్స్ కి ఈ పేస్ట్ ని నెమ్మదిగా అంతా పట్టించాలి. ఇలా నెమ్మదిగా పనీర్ క్యూబ్స్ మొత్తం కవర్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. అన్ని పనీర్ క్యూబ్స్ ని కోట్ చేసుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకుని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం వేడయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పనీర్ క్యూబ్స్ ని నెమ్మదిగా పెనం మీద పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా అన్ని సైడ్స్ కి తిప్పుకుంటూ రోస్ట్ చేసుకుందాం. పనీర్ అన్ని సైడ్స్ రోస్ట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఇలా అన్ని సైడ్స్ రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ తేచా రెసిపీ రెడీ. చూడ్డానికి గ్రీన్గా కలర్ఫుల్గా ఎంత బాగుందో, తింటుంటే పన్నీర్ సాఫ్ట్గా మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ కొంచెం పులుపుగా కొంచెం ఘాటుగా కొంచెం కారంగా చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ని కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ దంచుకుంటే మాత్రం ఆ టేస్ట్ ఇంకో లెవెల్ ఉంటుంది. దీన్ని స్టార్టర్లా అలానే తినేయొచ్చు, లేదంటే రోటీలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. మరి మీరు కూడా ఈ హై ప్రోటీన్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.